2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి గురు భగవానుడు యోగిస్తున్నారు, కుజుడు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. రాహు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు మినుములు దానం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయడం వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. విష్ణు భగవాన్ని పూజించండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు సప్తమ స్థానంలో ఉన్నారు. చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. కుటుంబ పరంగా, ధన పరంగా చాలా బాగుంటది. పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. బిజినెస్ పరంగా చాలా మంచి లాభాలు ఉంటాయి. లవర్స్ కి చాలా బాగుంటది. ముఖ్యంగా పంచమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా లవర్స్ కి లవ్ మ్యారేజ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటది ఈ వారంలో. హెల్త్ పరంగా కూడా చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. సప్తమ స్థానంలో శుక్రుడు, రవి, బుధ, కుజుడు 4 గ్రహాలు ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా కూడా ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటది. వృత్తి పరంగా దశమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉండి చాలా బలంగా ఉండటం మూలంగా మీకు వృత్తి పరంగా కూడాను పేరు ప్రఖ్యాతులు వస్తాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు. గ్రోత్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు ఈ వారం అనేది. హెల్త్ పరంగా కొంచెం చిన్నపాటి సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు విష్ణు సహస్రం పారాయణం చేసుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి చాలా బాగుండబోతోంది. అన్ని విషయాల్లోనూ చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.